జీవితం చాలా చిన్నది. అందులో బోలెడన్ని మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని అందరికీ ఉంటుంది. అయితే అలా క్రియేట్ చేసే ప్రయత్నంలో ఎంత దూరం వెళ్ళగలరు? జోన్స్ ఫ్యామిలీలోని వ్యక్తులు కూడా ఇలాగే అనుకున్నారు. జోష్ జాన్స్ మరియు అతని తమ్ముడు ఇద్దరు కలిసి యూటాలోని చాలా గుహలు కలిసి తిరిగారు. వాళ్ళిద్దరికి ఎక్స్పీరియన్స్ చాలానే ఉంది. నత్తిపట్టి గుహ చాలా అడ్వెంచర్ గా ఉంటుందని అక్కడికి వెళ్దాం అనుకున్నారు. కానీ ఈ అడ్వెంచర్ వారి జీవితంలో చాలా విషాదాన్ని నింపుతుందన్న విషయం గ్రహించలేకపోయారు. యూటా ఎడారిలోని షాక్ లేక్ దగ్గర ఉన్న ఈ గుహ పేరు నట్టిపట్టి గుహ. ఇది ఎంత ఇరుగ్గా ఉంటుందంటే దీనిలో 30 సెంటీమీటర్ల కన్నా సన్నగా ఉన్న వారు మాత్రమే ప్రయాణించగలరు. లేదంటే ఆ గుహలో ప్రాకడం చాలా కష్టం. జాన్ జోన్స్ యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలోని మెడికల్ చదువుతున్నారు. ఇతనికి పెళ్ళయి ఒక పాప కూడా ఉన్నారు. వాళ్ళు నవంబర్ లో వచ్చే థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ హాలిడేస్ కి ఇంటికి వచ్చారు. అమెరికాలో ఒకరి పట్ల ఒకరికి కృతజ్ఞత తెలుపుకునే పండుగ ఇది. సంతోషంగా ఫ్యామిలీలో కలుసుకున్న జాన్ జోన్స్ ఇంకా వాళ్ళ తమ్ముడు జోష్ నట్టిపట్టి గుహకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ గుహని బిగినర్స్ కేవ్ అని కూడా అంటారు. ఈ గుహ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మొదట్లో లోపలికి వెళ్ళడానికి కొంచెం అనువుగా మరియు పెద్దగా ఉంటుంది. ఆ తర్వాత 45 డిగ్రీల వంపుతూ ఉంటుంది. ఇక్కడ సహాయం చేయడానికి దిగడానికి వీలుగా బిగినర్ కి అనువుగా ఒక తాడుని కూడా ఏర్పాటు చేశారు. ప్రాకడానికి మొదట్లో సులువుగా ఉన్న ముందుకు వెళ్తున్న కొద్దీ ఇరుకుగా మరియు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇటువంటి ప్రదేశంలో ఎంతో అనుభవం ఉన్నవారు మాత్రమే వెళ్ళగలరు. అలా వెళ్ళగలిగినా కూడా ఈ టనల్స్ లో బాడీ ఫ్రీజ్ అయిపోయి స్ట్రక్ అయ్యే అవకాశాలే ఎక్కువ. అలా కేవర్స్ స్ట్రక్ అవుతున్నారని ఈ కేవ్ ని కొన్ని సంవత్సరాలు మూసివేయడం జరిగింది. కానీ విజిటర్స్ కోరిక మేరకు ఈ కేవ్ ని తెరవడం మొదలు పెట్టారు. ఈ కేవ్ లో అయితే కొందరి షోల్డర్స్ హిప్స్ స్ట్రక్ అయ్యి ప్రాకడం కష్టంగా ఉంటుంది. ఇక రాలేని సందర్భాల్లో వాళ్ళని కాపాడడానికి రెస్క్యూ టీం సహాయం చేస్తారు. దీనికోసం ఎక్స్పీరియన్స్ ఉన్న కేవర్స్ ని లోపలికి పంపించి వాళ్ళని ఇరుక్కున్న వ్యక్తిని తిరిగి తీసుకురావడానికి లోపలికి పంపిస్తారు. నవంబర్ 24, 2009 జోస్ గుహకి వెళ్లడానికి కావలసిన పర్మిషన్ ని తీసుకున్నాడు. జాన్ వైఫ్ ప్రెగ్నెన్సీ కారణంగా తన బిడ్డను పట్టుకొని ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఇక జాన్ జోస్ మరియు వాళ్ళ 9 మంది ఫ్రెండ్స్ కూడా ఒక గ్రూప్ గా ఈ అడ్వెంచర్ కి స్టార్ట్ అయ్యారు. ఈ గుహలో ఉన్న ఎక్కువ ఛాలెంజింగ్ గా ఉన్న టనల్స్ ని ఎంచుకోవాలని జోస్ అనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఈ గుహలో ఉన్న బర్త్ టనల్ అనే స్వరంగాన్ని ఎంచుకున్నాడు. ఇది ఎంత ఇరుగ్గా ఉంటుందంటే కొంచెం అజాగ్రత్తగా టర్న్ తీసుకుంటే అంతే ఆ గుహలో ఇరుక్కుపోవడం ఖాయం. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న కేవర్స్ కూడా ఇటువంటి టనల్ లో పానిక్ అవ్వకుండా ఉండలేరు. అయితే ఈ గుహలో అలాంటి టనల్ ని వెతకడానికి ఈ 9 మంది డిఫరెంట్ పాత్ లో స్టార్ట్ అయ్యారు. జాన్ అండ్ జోస్ ఇద్దరు ఒకే పాత్ ని ఎంచుకొని తమ ఎడమ వైపు ఉన్న ఒక చిన్న పాత్ లోనికి వెళ్లారు. జాన్ ముందుగా వెళ్తుంటే జోస్ వెనుక వస్తూ ఉన్నాడు. ఈ టనల్ 15 అడుగుల దూరం ఉంటుంది. 10 అడుగుల దూరం వరకు చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. షోల్డర్స్ ని ముందుకు కదిలించి అంటే బాడీ మొత్తాన్ని ట్విస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రాపర్ డైరెక్షన్ లో బెండ్ అవ్వాలి. అంటే ముందుకు షోల్డర్స్, తర్వాత హిప్స్, తర్వాత లెగ్స్. ఇలా ఒక ఇరుకైన టనల్ గుండా ప్రాక్కుంటూ వెళ్ళడం అంటే మనం అనుకున్నట్లు కేవలం బాడీని ఫోర్స్ గా మూవ్ చేస్తే సరిపోదు. చాలా టెక్నికల్ గా పానిక్ లేకుండా కరెక్ట్ బ్రీతింగ్ సపోర్ట్ తో వెళ్లాల్సి ఉంటుంది. ఎంత భయంకరంగా ఉంటుందంటే ఈ వీడియోను చూస్తున్న మనకే ఊపిరాడదు. అటువంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఇటువంటి సాహసాలకు పాల్పడేవారు ఎందరో. మీరు చూస్తున్నట్టు ఈ టనల్ ఈ వంపుని కాక్ స్క్రూ అంటారు. అన్నట్టు దీన్ని దాటి వెళ్ళగలిగిన వారు చాలా తక్కువ మంది. అందులో చిన్నగా సన్నగా ఫ్లెక్సిబుల్ గా ఉన్న వాళ్ళు మాత్రమే కాక్ స్క్రూని దాటారు. ఈ కాక్ స్క్రూ దాటాక మరో 5 అడుగుల వరకు పైకి పాకుతూ ఉండాలి. ఆ తర్వాత 90 డిగ్రీస్ తో ఒక టర్న్ ఉంటుంది. చాలా మంది కేవర్స్ ఈ కాక్ స్క్రూ దాటాక ఇక్కడున్న ఈ ఏరియాలో రివర్స్ తిరిగి వెనక్కి వెళ్లిపోతారు. 5 ఏళ్ల క్రితం కూడా ఇలాగే ఒక 16 ఏళ్ల కుర్రాడు, అతని పేరు బ్రాక్, కాక్ స్క్రూ టనల్ దగ్గర స్ట్రక్ అయ్యాడు. ఆ అబ్బాయి 5 అడుగుల 7 అంగుళాలు ఉన్నాడు. దాదాపు 64 కిలోల బరువు ఉన్నాడు. తను వెనక్కి తిరిగినప్పుడు తన హైట్ వల్ల స్ట్రక్ అయిపోయాడు. అతన్ని కాపాడడానికి రెస్క్యూ టీమ్ కి 14 గంటలు పట్టింది. ఎక్కడైతే బ్రాక్ స్ట్రక్ అయ్యి ఇరుక్కున్నాడో ఇప్పుడు జాన్ కూడా ఎగ్జాక్ట్ గా అదే స్పాట్ లో ఉన్నాడు. కానీ జాన్ ఎత్తు 6 అడుగులు, అతని బరువు దాదాపు 90 కిలోలు. ఇక జాన్ ఉన్న పర్సనాలిటీకి ఆ స్పేస్ లో టర్న్ అవ్వడం చాలా కష్టం. టర్న్ అవ్వడం కాదు కదా, అసలు రొటేట్ అవ్వడానికి కూడా బాడీ అనుకూలంగా లేని విధంగా ఆ ఇరుకైన ప్రాంతంలో చిక్కుకున్నాడు.
జాన్ ఇక ఆ పరిస్థితుల్లో చేసేదేమీ లేక తను ముందుకు ప్రాకడం ప్రారంభించాడు. ఇది నిజంగా చాలా ఇరుకుగా టైట్ గా ఉంటుంది. ముందు ఇంకేదైనా ఎస్కేప్ అవ్వడానికి లేదా టర్న్ అవ్వడానికి ఏదైనా వీలు ఉంటుందని హోప్ తో అలాగే ముందుకు వెళ్తూ ఉన్నాడు. ప్రాకడానికి సులువుగా ఉండేందుకు కడుపుని లోపలే బిగుసుకొని మెల్లిగా ఆ టనల్ గుండా వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ టనల్ కింద వైపుకి వంగి ఉంది. తలని కింది వైపుగా కదుపుతూ కిందికి వెళ్తున్నాడు. ఆ ఏరియాలో రిటర్న్ అవ్వడానికి కొంచెం వీలుగా ఉంటుంది. కానీ జాన్ కి ఆ విషయం తెలియలేదు. కానీ ఆ లెగ్స్ ని దాటుకుని ఇప్పటి వరకు ఎవరూ రాలేదు. కనీసం ఈ టనల్ మ్యాప్ లో కూడా తెలియని టెరిటరీలో జాన్ ప్రవేశించాడు. అప్పటికే బాడీ మొత్తం బిగుసుకుపోయి గాయాలతో ఉన్నా కూడా జాన్ మాత్రం హోప్ ని కోల్పోలేదు. ఎక్కడో ఒక దగ్గర దారి దొరుకుతుందని ఆశపడ్డాడు. అంతకు ముందు కేవర్స్ బర్త్ టనల్ లో ఇరుక్కుపోయిన వాళ్ళందరూ కూడా రక్షింపబడ్డారు. కాబట్టి జాన్ కూడా సేమ్ అలాగే అవుతుందని అనుకున్నాడు. ఇక టనల్ బాటంలోకి చేరుకున్నాడు. ఈ ఏరియాలో తన చేతుల్ని ఉపయోగించి తన బాడీని వెనక్కి పుష్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ రిటర్న్ అవ్వడం సాధ్యపడట్లేదు. పైగా అతను తలకిందులుగా చేతుల మీదుగా ఉన్నాడు. గ్రావిటీ వల్ల తన వెయిట్ అంతా కూడా తన చేతుల మీదే పడింది. సమయం గడుస్తున్న కొద్దీ చేతులు కూడా చాలా బలహీనంగా మారుతున్నాయి. అక్కడ నుండి తన వెనక్కి వస్తున్న తమ్ముడు జోస్ కి తన వెనక రావద్దని వెనక్కి తిరిగి వెళ్ళమని గట్టిగా అరుస్తూ హెచ్చరించాడు. ఇక జోస్ కూడా అది విన్నాడు. జోస్ అక్కడే ఆగిపోయాడు. కానీ కాస్త ముందుకు వెళ్తే వెనక్కి తిరిగి రావచ్చేమో అనుకుని తన అన్నకి సలహా ఇచ్చాడు. ఖచ్చితంగా జాన్ ఉన్న వర్టికల్ పొజిషన్ లో నుండి ముందుకి కదలలేకపోతే తల మరియు షోల్డర్స్ విపరీతంగా దెబ్బతింటాయి. ఆ పెయిన్ కి ఆ గుహలో తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి జాన్ ఇక ధైర్యం చేసి కొంత బలం తెచ్చుకొని కాస్త ముందుకు వెళ్ళాడు. తనకు ముందు ఒక హోల్ కనిపించింది. దాని ద్వారా ఒక పెద్ద స్పేస్ ఉన్న టనల్ కి వెళ్తానేమో అనుకున్నాడు. దాన్ని చూశాక తనకి క్షేమంగా బయటికి వెళ్తానని నమ్మకం వచ్చింది. కాస్త ముందుకు వెళ్ళగానే తనకు తెలియకుండానే ఆ హోల్లో తలకిందులుగా ఇరుక్కుపోయాడు. అది ఎంత సన్నగా ఉంది అంటే కేవలం 45 సెంటీమీటర్ల మందం మాత్రమే ఉంటుంది. అంటే ఊహించుకోండి, ఒక ల్యాప్టాప్ స్క్రీన్ అంత వెడల్పు మాత్రమే ఉంది. 70 డిగ్రీస్ లో తలకిందులుగా ఇరుక్కుపోయాడు. జాన్ వెనక్కి తన బాడీని పుష్ చేసేందుకు చాలాసేపు ప్రయత్నం చేశాడు. కానీ ఎంతో ఆయాసంతో కూడుకున్న పని. ఎందుకంటే తలకిందులుగా ఉన్నప్పుడు చేతుల మీద బాడీ వెయిట్ మొత్తం ఉంటుంది. సమయం గడుస్తున్న కొద్దీ చేతులు కూడా బలహీనంగా మారుతున్నాయి. ఇక ఒక చెయ్యి తన ఛాతి కిందకి, ఇంకో చెయ్యి ఆ హోల్లోని రాక్ దగ్గర స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. ఇక తన బ్రదర్ కోసం కేకలు వేస్తున్నాడు. దీనిలో జోస్ కి ఏదో ప్రాబ్లం వచ్చిందని అర్థమైంది. రిటర్న్ అవుతున్న జోస్ కూడా తిరిగి మళ్ళీ ఆ కేవ్ లోకి కాక్ స్క్రూ దాటుకొని జాన్ ఉన్న స్థలానికి చేరుకున్నాడు. కానీ జాన్ లాగా హెడ్ ని ముందుకు పెట్టలేదు. జాన్ ఎలా అయితే వచ్చాడో ఆ పొజిషన్ కి రివర్స్ లో, అంటే కాళ్ళని ముందుకు పెట్టి వస్తున్నాడు. దాంతో ఆ మార్గం గుండా రావడం కాస్త సులభంగా మారింది. ఇక జాన్ ఉన్న ప్రదేశానికి మెల్లగా చేరుకున్నాడు. హెడ్ ల్యాంప్ ద్వారా తన అన్న కాళ్ళు ఆ హోల్ నుండి పైకి స్ట్రక్ అవ్వడం చూశాడు. అలానే కాస్త ముందుకు వెళ్లి తన కాళ్లతో జాన్ కాళ్ళని పైకి లాగడానికి చాలా సేపు ప్రయత్నించాడు. కానీ చాలా ఆయాసంతో కూడుకున్న పని. ముందే ఇరుకైన మార్గం. ఒకవైపు అన్న ఇరుక్కుపోయాడు. ఇద్దరు టెన్షన్ లో కామ్ గా ప్రయత్నిస్తున్నారు. కానీ శక్తి సరిపోవడం లేదు. సరిగ్గా వాళ్ళకి ప్రొఫెషనల్స్ హెల్ప్ ఖచ్చితంగా అవసరమని గుర్తించారు. ఇక సహాయం తీసుకొస్తానని జోస్ రిటర్న్ అయ్యాడు. కామ్ గా రిలాక్స్ గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ కేవ్స్ లో కామ్ గా ఉంటేనే బ్రతికి బయటపడగలం. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో కూడా ఒకరు జాన్ ఇరుక్కుపోయిన ప్లేస్ కి వచ్చి జాన్ తో మాట్లాడి ధైర్యం చెప్తుంటారు. అసలు చూడండి, జాన్ ఎంత అన్లక్కీయో. వేరే వాళ్ళకి అక్కడికి రావడం వెళ్ళడం సులభమైంది. కానీ జాన్ మాత్రం కాస్త అజాగ్రత్తతో లేదా తన పర్సనాలిటీ కారణం వల్ల వెనక్కి తిరగలేకపోవడం వల్ల ఇలా ఇరుక్కుపోయాడు. ఇలా కొన్ని గంటల నుండి అక్కడే ఇరుక్కుపోయి ఉన్నాడు. మెల్లమెల్లిగా బ్రీతింగ్ పైన ఫోకస్ చేస్తూ కామ్ గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ తన ఇరుక్కుపోయిన పొజిషన్ వల్ల తన ఛాతి మీద చాలా ఎఫెక్ట్ పడి ప్రెస్ అవుతూ ఉంది. తను ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత తన బాడీ మీద ప్రెజర్ పడి ఇంకా ఎక్కువ పెయిన్ఫుల్ గా పరిస్థితి మారుతుంది. తన బాడీ బరువు వల్ల ఇంకా అట్టడుగుకి అతుక్కుపోయాడు. ఇక అప్పటికి రెస్క్యూవర్స్ వచ్చింది. జాన్ ని
తన కాళ్లతో పైకి లాగడానికి ప్రయత్నించారు. అప్పుడు సమయం అర్ధరాత్రి 12:30. జాన్ అలా తలకిందులుగా ఉండబట్టి 3 గంటలవుతుంది. సుజీ 5.3 హైట్ ఉండడం వల్ల తన టనల్ గుండా రావడం సులభమైంది. ఒకవేళ తను కూడా స్ట్రక్ అయిపోయి ఉంటే తిరిగి బయటకు లాగడానికి అనువై ఉండేది కాదు. అనువై ఉండేందుకు తన కాళ్లకు తాళ్లు కట్టి ఉన్నాయి. ఆ రెస్క్యూవర్ జాన్ తో మాట్లాడి భయపడవద్దు, మేం ఖచ్చితంగా బయటికి తీస్తాం అంటూ ధైర్యం చెప్పింది. తన మనసులో బయటపడతాను అనే ఆశపడ్డాడు. సుజీ తన వెంట తెచ్చిన తాళ్లను జాన్ కాలికి కూడా కట్టింది. చాలాసేపు ఆ తాళ్లతో జాన్ ని పైకి లాగడానికి ప్రయత్నించారు, కానీ లాభం లేకుండా పోయింది. కానీ రెస్క్యూవర్స్ మాత్రం ఎప్పటికప్పుడు జాన్ ని ధైర్యం చెప్తూనే ఉన్నారు. జాన్ మంచి డిమోటివ్ అవ్వడం ద్వారా అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా తన దేవుణ్ణి ప్రార్థిస్తూ పాటలు పాడుతూ కామ్ గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇక ఒక రాత్రి మొత్తం గడిచింది. జాన్ అలాగే తలకిందులుగా ఉన్నాడు. హ్యూమన్ బాడీ ఎక్కువగా తలకిందులుగా ఉండడానికి ఓర్చుకోదు. రక్తనాళాలు కూడా బిగుసుకుపోయి ఉబ్బిపోయి బాడీ పార్ట్ ఆర్గాన్స్ అన్ని కూడా విపరీతంగా అడ్జస్ట్ అయ్యుంటాయి. బాడీలో ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఉండదు. ఆర్గాన్స్ అన్నింటిపైన అవి విపరీతంగా ఒత్తిడి పడుతుంది. ఇక మెల్లమెల్లగా జాన్ బ్రీతింగ్ కూడా స్లో అయిపోయింది. ఇదంతా చూస్తున్న రెస్క్యూవర్స్ కూడా చేసేదేమీ లేక తమలో తాము బాధపడుతూ ఉన్నారు. ఇక ఈ సమయంలో ఒక వెల్ టెలికామ్ సిస్టమ్ ద్వారా తన భార్యతో జాన్ ని మాట్లాడిస్తారు. తన భార్య గొంతు వినంగానే జాన్ కి కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. నేను తొందరగానే తిరిగి వస్తానని తన వైఫ్ కి మాటిచ్చాడు. రెస్క్యూవర్స్ ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరో రెస్క్యూవర్ ర్యాన్ కూడా జాన్ దగ్గరకు వచ్చి తన కాళ్లను బయటికి లాగడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కొంచెం కొంచెం తన కాళ్ళు పైకి వచ్చాయి, కానీ అప్పటికి తన బాడీ మొత్తం అడ్జస్ట్ అయ్యి ఉండడం కారణంగా విపరీతమైన నొప్పితో జాన్ ఆ రెస్క్యూవర్ కి సపోర్ట్ చేయలేకపోయాడు. నొప్పిని భరించలేక ఆపండి అంటూ విలవిలలాడిపోయాడు. కాసేపు ఆ రెస్క్యూవర్ ఆగి మళ్లీ పైకి లాగడానికి ప్రయత్నించాడు. ఈసారి ఖచ్చితంగా బయటికి తీసుకువస్తానని హోప్ తో ఉన్నాడు. రెస్క్యూవర్స్ తో ఐ కాంటాక్ట్ చేసేంతగా జాన్ ని పైకి లాగాడు. ఒక ట్యూబ్ ద్వారా శక్తినిచ్చే ఎయిర్ ని జాన్ కి తాగించడానికి ప్రయత్నించారు. ఇక అక్కడున్న వాళ్ళంతా అడ్జస్ట్ అయిపోయి ఉన్నారు. కొన్ని గంటల తరబడి ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. అతన్ని పైకి లాగగలిగినా కూడా పూర్తిగా జాన్ ని బయటికి తీసుకురాలేకపోయారు. జాన్ పొజిషన్ తన హైట్ వల్ల కాళ్ళు ఆ హోల్ నుండి బెండ్ అవ్వలేకపోతున్నాయి. చాలా రిస్క్ చేసి బయటికి తీసుకురాగలగడం ఆ పరిస్థితుల్లో అసాధ్యం. తన కాళ్ళని విరిచేస్తే తప్ప బయటికి తీసుకురాలేని పరిస్థితి. ఎందుకంటే ఇంకాసేపు అతను అలాగే ఇరుక్కుపోయి ఉంటే తన కాళ్ళు బర్న్ అయ్యి ఆర్గన్స్ అన్ని చెడిపోయి ఆక్సిజన్ లెవెల్ పడిపోయి అతను చనిపోయేవాడు. అలా ఉండుండగా టనల్ పై భాగం నుండి ఒక రాయి వచ్చి ఆ రెస్క్యూవర్ ముఖం మీద పడి పెద్ద గాయం అవుతుంది. దీంతో అతను బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. బయటికి రాగానే జాన్ తండ్రి డేవిడ్ అక్కడికి వచ్చి తన ప్రాణాన్ని తెగించి మరీ ఆ టనల్లోకి వెళ్తాడు. డేవిడ్ జాన్ దగ్గరికి వెళ్లి తన కన్న కొడుకుని తన చేతులారా కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. దురదృష్టవశాత్తు అతను కూడా అక్కడ స్ట్రక్ అయిపోతాడు. కదల్లేని పరిస్థితి. తన కొడుకుని కాపాడుకోవాలన్న ఆశ అతనిని కూడా ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది. మెల్లగా డేవ్ ధైర్యం తెచ్చుకొని తనను తాను వెనక్కి పుష్ చేసుకున్నాడు. మరో రెస్క్యూవర్ బ్యాండన్ వచ్చి టెలికాం సిస్టమ్ ద్వారా మళ్లీ తన భార్యతో మాట్లాడించడానికి ప్రయత్నించాడు. అయినా ఏ కదలిక కనిపించలేదు. జాన్ భార్య జాన్ బయటకు వస్తాడనే నమ్మకంతో ఉంది. అప్పటి వరకు జాన్ తీసుకున్న ఊపిరి శబ్దం కూడా ఆగిపోయింది. ప్రొఫెషనల్ డాక్టర్ తో చెక్ చేయించి తను చనిపోయాడని నిర్ధారణకు వచ్చారు. జాన్ ని కాపాడడానికి 27 గంటల ప్రయత్నం జరిగింది. అందరి గుండెల్లో విషాదం నిండుకుంది. ఒకవేళ జాన్ తలకిందులుగా ఇరుక్కోకుండా ఉండుంటే మాత్రం కాపాడగలిగేవారమని అనుకున్నారు. రెస్క్యూవర్స్ చేసే ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే, కానీ లాభం లేకుండా పోయింది. దేవుడు అందరికి ఒకే జీవితాన్ని ఇవ్వడు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. చేసే ప్రయత్నంలో కొన్నిసార్లు ఇలా ప్రాణాల్ని కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్టివ్ గా నిలబడండి.